నన్ను ఇంకా కొట్టకే. అబ్బా ఇక మిమ్మల్ని నేను కొట్టనండి. ఆల్రెడీ నా చేయి కాలింది, నేను కొట్టలేను. చెయ్యి కాల్చుకున్నావా? ఏమైంది? అత్త మావ కర్మరా మావ అని సీరియల్లో తులసి మహేష్ విడిపోయారండి. అందుకే వాళ్ళిద్దరు మళ్ళీ కలవాలి అని దేవుడి దగ్గర కర్పూరం చేతిలో పెట్టి హారతి ఇచ్చానండి. నీ సీరియల్ పిచ్చి తగలయ్యా. చెయ్యి కాల్చుకున్నావా? ఏంటి టికెట్స్ కన్ఫర్మ్ అయినాయా? ఓకే ఓకే. టికెట్స్ కన్ఫర్మ్. ఎక్కడికి బుజ్జి? తిరుపతికి అండి. సడన్ గా తిరుపతికి ఇప్పుడేంటి? నెత్తి మీద జుట్టు అనే సీరియల్లో అత్తగారికి పక్షవాతం వచ్చి మంచాన పడిపోతే నీ గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. వాడికి ఎవరికో బాగాలేకపోతే నా బొచ్చు ఇవ్వాలా? అవును. నేను ఇవ్వను. నీదన్నా బొచ్చులోనే పోయింది. నేనైతే షూటింగ్ నుంచి ఇంటికి రాగానే సరళ వాళ్ళ మొగుడు చచ్చిపోయాడు అనింది. ఇవ్వ పొద్దున్న జిమ్ లో కనుక్కున్నాడు, అప్పుడేటో చచ్చిపోయాడు అని చెప్పి 2 దండలు తీసుకుని వాళ్ళు ఇంటికి పోయినా కుక్కను కొట్టేట్టు కొట్టారు. ఎందుకు భయ్యా? చచ్చిపోయింది మా ఇంటి కింద సరళ మొగుడు కాదు, అదేదో సీరియల్లో సరళ మొగుడు అంటే. మీ సీరియల్ పిచ్చితో మా అందరిని చంపేస్తారు కానీ రేపటి నుంచి మీరు సీరియల్ చూడటం ఆపేయాలంతే. మీరు చెప్తే మేమేంది కాపేస్తాం? పదండి మనం వెళ్ళి లోపల సీరియల్ చూసుకుందాం. పదండి. మీరు సీరియల్ తీశారంటే మా మీద వస్తే. సీరియల్ గురించి మాట్లాడొద్దు, అసలు మేము చూడకుండా ఉండలేము. అవసరమైతే మీ గుండెన్న పగలగొట్టి మేము సీరియల్ చూస్తాం గానీ మీ మాట మాత్రం వినేలే. పోండి పక్కకి. మన సీరియల్ టైం అవుతుంది. పదండి తప్పుకో. ఏంటి భయ్యా ఇది? మనకేమో సీరియల్ అంటే పడదు, వీళ్ళేమో సీరియల్ లేకపోతే మనం పడేలా ఉన్నారు. ఇలా సీరియల్ పిచ్చితో మనల్ని చంపేటట్టు ఉండరు. దీనికి ఒక మహానుభావుని తీసుకురావాలి, పరిష్కారం చూడాలి. అంతే. ఎవరు వస్తారు మరి? భగవంతుడే రావాలి. ఎవరండి పిలిచింది? మేమే పిలిచాం. చూసావా ఏం జరుగుతుందో? చూసా, కింద నుంచి మొత్తం వర్కౌట్ అవ్వట్లేదనే మేము వచ్చాం. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అది కాదు, అది మిమ్మల్ని చూస్తే మాది కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. సరే చెప్పు, ఏంటి ఏమైంది? మా పిల్లలు మాతో కాపురాలు చేయట్లేదు. చేయట్లేదా? ఎవరితో చేస్తున్నారు? 24 గంటలు టీవీ చూస్తున్నారు. మన శ్రీదేవి డ్రామా కంపెనీ 2 గంటలే కదా, 24 గంటలు ఎందుకు చూస్తున్నారు? ఆ సీరియల్స్ అది నువ్వేం చేస్తావో తెలీదు. మా ఆవిడ సీరియల్ చూస్తూ చివరికి నాకు అన్నం కూడా పెట్టట్లేదు తెలుసా? పెట్టకపోతే ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు తెలుసు నాకు మహేష్ విట్ట. నీకు మా వాడికి చిన్న డిఫరెన్స్. నువ్వు మహేష్ విట్ట, ఈ నరేష్ పిట్ట. మామూలుగా పిట్ట తెలుసు కదా, పిట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా, ఇది పిట్ట కొంచెమే కోత కొంచెమే. ఏం లేదు, అది నువ్వు ఏమైనా చేసి ఈ సీరియల్ చూసే వాళ్ళ ఆడవాళ్ళందరినీ చంపేయాలి. మనం సీరియల్ చూసే వాళ్ళనే కాదు, సీరియల్ చేసే వాళ్ళని కూడా చంపేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఆగిపోతాయి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇలా మాట్లాడుతున్నావేట్రా? ఏంట్రా సీరియల్ గురించి మనకు తెలియదా? ప్రపంచంలో నీకే అన్ని సీరియల్ గురించి తెలిసినట్టు అంత గొప్పగా చెప్తున్నావేట్రా? అవునరా? అయితే ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పు. అడుక్కో. రాసుకొచ్చుకున్నాగు. అనుకున్నారా నువ్వు రాత్రి మగళ్ళు ఈవెంట్లు చేసి వచ్చి స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వకుండా పేపర్ల మీద రాసుకునే స్థాయికి వచ్చావు నువ్వు? చెప్పు. ఈ ప్రపంచంలో ధైర్యవంతుడు ఎవర్రా? పెళ్ళాం చేతిలో సీరియల్ చూస్తుండగా రిమోట్ లాక్కుని క్రికెట్ మ్యాచ్ పెడతాడే వాడు ధైర్యవంతుడు. ఈ ప్రపంచంలో తెలివైన వాడు ఎవర్రా? తెలివైన వాడు అంటే పెళ్ళం మంచి సీరియల్ మూడ్ లో ఉన్నప్పుడు తాగే సైలెంట్ గా ఇంట్లోకి వెళ్తాడే. ఈ ప్రపంచంలో అమాయకుడు ఎవర్రా? ఈ ప్రపంచంలో అమాయకుడు అంటే సీరియల్ హీరోయిన్ ఏడుపు కాకుండా అందులో నవ్వులు ఉండాలని కోరుకుంటాడే వాడు అమాయకుడు. ఈ ప్రపంచంలో దయలేని వాడు ఎవర్రా? దయలేని వాడు అంటే సీరియల్ డైరెక్టరేరా? ఈ ప్రపంచంలో దుర్మార్గుడు ఎవర్రా? దుర్మార్గుడు అంటే మీ నాన్నే. మనకిచ్చిన రూమ్ వాడేస్తున్నాడు. ఈ ప్రపంచంలో చేతగాని వాడు ఎవర్రా? వేరా ఏం చేతావు నీకు చెప్పు. మగాడికి ఇష్టమైన వారం ఏంట్రా? ఆదివారం. సీరియల్స్ ఉండవు కదా. ఈ ప్రపంచం ఎప్పుడు అంతరించిపోతుంది? ఒక సీరియల్ 10 ఎపిసోడ్లతో క్లోజ్ అయితే అప్పుడు అంతరించిపోతుంది. అది కూడా అయిపోయిందిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ ఆడవాళ్ళు ఇంకోసారి సీరియల్ అంటే జోలికి వెళ్ళకూడదు. మీరేనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారా? మా కాలనీ నిండా ఈ గోలే. వాళ్ళు కూడా పిలిపించండి, ఒకేసారి సొల్యూషన్ చెప్తాం. అందరు రండి.
గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసిలి 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 విసిలి. ఏంట్రా ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైనా మాత వస్తుంది అనుకుంటే తాత వచ్చాడు. నన్ను పాత అనండి పోనీలే అనుకుంటాను, తాతను మాత్రం అనకండి. అబ్బో ఆ. ఏంటి ప్రాబ్లం ఏంటి? మా భార్యలు మాతో కాపురం చేయట్లేదు, ఆ సీరియల్ చూసి మమ్మల్ని చంపేస్తున్నారు. పేషెంట్ వెళ్ళి డాక్టర్కి చెప్పాలి, పేషెంట్ వెళ్ళి పేషెంట్కే చెప్పారు. మీకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. సరే గాని ఈ అమ్మాయి ఎవరు? మీ ఆవిడ పేరేంటి? ప్రీతి నిగమ్. ఇది స్వాతి గమ్ అని అంటుకుంటే వదలదు. అది నా గురించి అంత మాట అంటావా నువ్వు? నా గమ్ అని అప్పుడే తగులుకుంది. ఇలాంటి మొగుడు పిల్లల మాటలు విని పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. ఇలాంటి మాటలు చెప్తే అసహ్యం వేస్తుంది. ఏ ఆ చివర సిగ్గుపడుతున్నా, ఏం కావాలి నీకు? అది నీకు జ్వరం కావాలా? నువ్వు ఇవ్వాలా కానీ జ్వరం ఏంటి? డెంగ్యూ మలేరియా అన్ని ఓకే నాకు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? హలో నువ్వు ఇస్తావా? విజయాన్ని ఎప్పుడు చూసినా ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుందిరా. అందుకే నువ్వు సీరియల్ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేకపోతే సినిమాలో హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? సీరియల్ హీరోని చేసుకోవాలని లేదు, అలానే మూవీ హీరోని కూడా చేసుకోవాలని లేదు. ఏమంటుందిరా? నిన్ను తప్పేమన్నా చేసుకుంటా అంటుంది. ఈ భార్య భర్తలు గొడవ పడకుండా కాపురం బాగుండాలంటే ఏం చేయాలి? కాపురం బాగా చేయాలి, కాపురం బాగా చేయాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అన్న సీరియల్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? లుంగీలు ఆరేయాలి, అప్పుడు లుంగిలో చూస్తాం, సీరియల్ చూడం. ఓహో, దాని బదులు డ్రైవర్లు ఆడితే అయిపోద్ది. ఆయనకు వచ్చాయి. మీరిద్దరు ఏంట్రా చివరిలో పటాస్ చేశారు? రే నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందంటే, వచ్చినప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. ఈ సమస్యకు ఒక పరిష్కారం నేను చెప్తా. 60,000 ఇచ్చి ఒకరిని పిలిపించావు, వాడు వచ్చి చెప్తాడు. ఎవరతను? తాగుబోతు రమేష్ అని. మళ్ళీ సమస్యనే పిలుస్తున్నావు నువ్వు. హలో రమేష్ అన్న. సమస్యను సమస్య అని ఎందుకు అంటారు తెలుసా? ఎందుకు? అది సమస్య కాబట్టి. ఇప్పుడు మీ సమస్య ఏంటి? మీరే ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ. సీరియల్స్ చూస్తూ వీళ్ళని పట్టించుకోవట్లా, ఇంకా కొడుతున్నారు కూడా మధ్య మధ్యలో. అవునా? ఆ, సీరియల్ చూస్తుంది వీళ్ళ పిల్లలు కాదు, ఆ, తాతమ్మలు నానమ్మలు చచ్చిపోతారు కదా. ఆ. జనరల్ గా సీరియల్ ఏంటి, 100 ఎపిసోడ్లు 1000 ఎపిసోడ్లు తీస్తుంటారు కదా. మధ్యలో 60-70 సంవత్సరాలుగా చచ్చిపోయిన తర్వాత ఆ ఆత్మలు ఘోషతో సీరియల్ చూడాలని ఆ ఆత్మలు వీళ్ళ భార్యల బాడీలోకి వచ్చి సీరియల్. నువ్వేంటి ఏదో మోటివేషనల్ స్పీచ్ ఇస్తాను? ఏంట్రా ఇది? వీళ్ళ భార్యలు కాదు, ఓకే, ఆత్మలు తాతమ్మలు నానమ్మలు బాడీలో చేరి ఆ సీరియల్ తిలకిస్తారు. ఓహో, అంటే సీరియల్ చూస్తున్న మీ ఆవిళ్ళు కాదంట, చచ్చిపోయిన మా తాతయ్యలు నాయనమ్మలు వాళ్ళలో దూరి ఆ మిగిలిపోయిన సీరియల్ ని కంప్లీట్ చేయడానికి వచ్చినాయి అంట. ఓహో ఓహో, అయితే మీ తాతల నాయనమ్మల కోరికలు నెరవేరిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు సీరియల్స్ చూడడం ఆపేస్తారు. అంటే ఇప్పుడు మమ్మల్ని కొట్టేది ఎవరు మరి? మిమ్మల్ని కొట్టేది మీ తాత. నిన్ను కొట్టేది మీ నాయనమ్మ, మీ ఆవిడలోకి వచ్చింది. నిన్ను కొట్టేది మావిడే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక మీ తాత ఎక్కడ, నువ్వే తాత. ప్రాబ్లం అర్థమైంది, కానీ పరిష్కారం తీర్చే వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళలోకి వచ్చిన నాయనమ్మ వాళ్ళే. వీళ్ళని సీరియల్స్ నుంచి డైవర్ట్ చేసి మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ని జోడించి ఆ దెయ్యాలను పోగొట్టి వీళ్ళకి విముక్తిని కల్పిస్తారు. అవునా? వాళ్ళని పిలిపించు. హలో రండి. నాకు నీకు నాకియా ఇక్కడ పొమ్మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే
పూల పందులు నేనులే. ఆల్రైట్, ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచాం. ఎందుకు? ఏ మీ ఆవిడలోకి దూరింది వీళ్ళిద్దరే. ఎట్లెట్లా బతికి నొల్లో ఎంకన్నా. విషయం చెప్తా ఆగండి, ఆ తర్వాత మీరు దూరారో లేదో మీరే కన్ఫర్మ్ చేయండి. దూరడం అంతా మీ పద్ధతి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఇప్పుడు ఇక్కడ కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆ పిల్లల సీరియల్స్ చూస్తూ మొగుళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట. తీరా రీజన్ ఏంటా అని చూస్తే వాళ్ళ తాతయ్యలు నాయనమ్మలు ఉన్నారు కదా, వాళ్ళు సీరియల్స్ చూస్తూ చూస్తూ సగంలో చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మల్లా వచ్చి ఏంటి తాతమ్మ నానమ్మ అని చెప్పారు కదా, అక్కడ అర్థం అవ్వలేదా? అయినా మొగుడు పెళ్ళం మధ్య ఏదైనా ఇష్యూ జరిగితే మీరెందుకు లోపల దూరుతున్నారు? ఆ దూరటమే కదా ఆయన పని. ఇప్పుడు మన ముగ్గురు దూరదాం ఆగండి, మన ముగ్గురు దూరదాం ఆగండి. వాళ్ళు ఆ మిగిలిపోయిన సీరియల్ ని కంప్లీట్ చేయడానికి ఆత్మల్లాగా వీళ్ళలోకి వచ్చి వాళ్ళ మొగులను ఇబ్బంది పెడుతున్నారు. మీరేం చేయాలంటే మన ఎంటర్టైన్మెంట్ తో వాళ్ళని డైవర్ట్ చేసి ఎవరిని దెయ్యాలని మంచి చెక్క భజన పెట్టండి, దెయ్యం ఎట్టు పోద్దో అని చూపిస్తా. ఎందుకు మీరే చేయండి, చక్క కూడా అవసరం లేదు, చక్క కూడా అవసరం లేదు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇలాంటి అసంతృప్తి ఆత్మల్నే మనం సాటిస్ఫై చేస్తున్నాము, ఆ ఆత్మల్ని చేయలేమా ఏంటి రష్మి? ఓకే, సో సీరియల్ ఎంటర్టైన్మెంట్ కి మించి శ్రీదేవి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? ఆఫ్ కోర్స్, ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆత్మల్ని పంపాలంటే ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఇవ్వాలి, అన్ని ఇంకా డబుల్ చెయ్యాలి. కాబట్టి కష్టం కూడా ఎక్కువ పెట్టాలి. కాబట్టి జడ్జ్ కూడా డబ్బులు ఉంటే డబుల్ యాంకర్ వద్దా? గెస్ట్ జడ్జి రావాలంటే నరేష్ నువ్వు అక్కడ, నేను అక్కడ పడితే అక్కడ, నేను అక్కడ పడితే అక్కడ. All right, so please put your hands together to welcome Amni garu. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. Welcome Amni garu, once again welcome back to Sridevi Drama Company. మళ్ళీ వచ్చేసాను, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఆమ్ని గారు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ రండి రండి, మాకు ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటిది? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈసారి దయ్యాల్ని డైవర్ట్ చేయాలంట. దయ్యాలనా? దయ్యాల్ని ఎక్కడి నుంచి వచ్చా ఇంతకీ? అవి సీరియల్స్ చూస్తూ చూస్తూ చనిపోయారంట మధ్యలోనే. ఇంకా మిగతా సీరియల్లో ఏం వస్తుందో తెలుసుకోవాలని మళ్ళీ వచ్చారంట ఆత్మ రూపంలో. సీరియల్ చూస్తే ఆటోమేటిక్ గా అందరికీ వస్తుంది దయ్యాలు. సో మీరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి యాజ్ మ్యామ్స్ ఫ్రెండ్, యాజ్ ఆమ్ని గారు, యాజ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ జడ్జ్ హెల్ప్ చేయాలి. ఓకే, దయ్యాల్ని ఇలా తరిమేయాలి, అంతే కదా? అంతే, తరిమేయాలి. రెండు ఆత్మలు అంజలిలో శ్రావణిలో దూరిని, రెండు ఆత్మలు. ఓకే, రెండు ఆత్మలు డైరెక్ట్ గా వచ్చేసినాయి. So once again, welcome Amni garu, welcome to Sridevi Drama Company, and the judge seat is waiting for you. Thank you andi, thank you. Alright, so ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కొంతమంది వస్తున్నారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద టీమ్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. The gang of Virgin Boys. ఈ గ్యాంగ్ లో ఎంత మంది వర్జిన్ బాయ్స్ ఉన్నారు? హలో హలో,
ఎత్తిన వాళ్ళందరూ చేయించండి. ఈ సెట్ లో నరేష్ గారు తప్ప ఎవరో ఒరిజినల్ బాయ్ కాదు, నిజం చెప్ప. నరేష్ గారి జీవితాంతం ఒరిజినల్ బాయ్. అదైతే వాళ్ళు అందరూ డాన్స్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి సరిపోయింది అట్లా లాస్ట్ లో. లేకపోతే మిత్రా శర్మ అని ఏడిపిస్తున్న గడ్డం గాంగ్లు అనిపించారు నాకు వెనక నడుచుకుంటూ. So once again, welcome to the entire team. Quickly, please start introducing yourselves. సో ఈ మూవీ అందరూ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి హ్యాపీగా కలిసి చూడాల్సిన సినిమా. తప్పకుండా సపరివార సమేతంగా ముసలోళ్ళు పెద్దోళ్ళు పిల్లలు అందరూ కలిసి చూడాల్సిన సినిమా. ఆ పేరు మాత్రమే చూసి గాని విని గాని ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. ఒక ఫ్యామిలీ సినిమా అన్నమాట ఇది. యా డెఫినెట్లీ ఫ్యామిలీ సినిమా. నెక్స్ట్ సో ఫ్యామిలీ సినిమా గురించి చెప్పడానికంటే ముందు నా పేరు ఆర్జే సూర్య. ఈ సినిమాలో నేను ఒక మంచి రోల్ చేశాను అండ్ చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు. అండ్ ఈ జనరేషన్ పీపుల్ కి ఆల్మోస్ట్ అందరికీ నచ్చేస్తుంది ఈ ఫిల్మ్. సో త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ డూ వాచ్. ఈ జనరేషన్ వాళ్ళకైతే పక్కా ఎక్కుద్ది అంతే కదా? ఎగ్జాక్ట్లీ అన్న. అయితే మీరు వెళ్ళిపోండి మీ ఇద్దరు. Thank you so much, and of course YouTube sensation. నా పేరు మిత్ర. దిస్ ఇస్ లైక్ అ కాలేజ్ రామ్-కామ్ లవ్ స్టోరీ. Okay. అండ్ దీంట్లో నేను ఒక హోమ్లీ గర్ల్ హూ కమ్స్ డౌన్ టు కాలేజ్ అండ్ అక్కడ ఆ కాలేజ్ లో ఉండే మనకి జ్ఞాపకాలు అనుబంధాలు మనకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది మా ఫ్రెండ్స్ తో. దట్స్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికైనా సరే ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో నాకు ఐ థింక్ సో ఆ ఆపర్చునిటీ దొరికింది దట్ ఐ కుడ్ ప్లే దిస్ రోల్. Amazing, amazing, amazing. ఒరిజినల్ బాయ్స్ అంటున్నారు, బంధాలు అనుబంధాలు అని శతమానం భౌతికి చెప్పినట్టు చెప్తుంది అమ్మాయి. అండ్ ఇక్కడ ఉన్నారు ద వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా దరపనేని గారు. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రాజా దారపునేని. వర్జిన్ బాయ్స్ అందరిని ప్రొడ్యూస్ చేస్తున్నాను. వర్జిన్ ఖచ్చితంగా ఇది అందరు చూడాల్సిన మూవీ, అందులో డౌటే లేదు. మీరే చూస్తారు ముందు ముందు, మీకు చాలా వైబ్రేషన్ క్రియేట్ అయింది మీకు. ఇంద్రజా మ్యామ్. టైటిల్ చాలా క్యాచీగా ఉందండి. ఐ విష్ ద హోల్ టీమ్ ఎ రాకింగ్ సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్ని గారు. వర్జిన్ బాయ్స్ పేరు వినడానికే చాలా కొత్తగా ఉంది. ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ప్రస్తుతానికి మీరు మీ ప్రమోషన్స్ టెన్షన్స్ పక్కన పెట్టి ప్లీజ్ డూ జాయిన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ టుడే. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ.